నామానికి మహిమ కలుగునుగాక. వెల్కమ్ బ్యాక్ టు సజీవవాహిని టాక్స్. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని అంశాలు మనము క్రిస్టియన్ లీడర్షిప్, క్రైస్తవ నాయకత్వం అంటే ఏంటి, వాటి గురించినటువంటి విషయాలు, లోతైన మర్మాలు మనం తెలుసుకుందాం. ఈ విషయం మనకు తెలియజేయడానికి మన మధ్యలో అనుభవజ్ఞులు ఉన్నారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు, అందులో ఉన్నటువంటి సారాన్ని మన కొరకై వాక్యానుసారంగా వివరించడానికి బ్రదర్ జాషువా గారు ఈ యొక్క వేదిక మీద మన మధ్యలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ బ్రదర్ జాషువా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. ఇట్స్ మై ప్రివిలేజ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ జాషువా గారు 26 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారు. క్రైస్తవ నాయకత్వపు అనుభవాల్ని అనేక మందికి నేర్పిస్తూ అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించేటువంటి సామర్థ్యంలో అనేకులను క్రీస్తు వైపు నాయకత్వపు అనుభవాలుగా నడిపించేటువంటి అనుభవం వారికి ఉంది. వారు మన మధ్యలో ఉండడం మనకెంతో గొప్ప సంగతి. కాబట్టి మనము ఈరోజు ప్రత్యేకంగా మొదటి ఎపిసోడ్లో వారి అనుభవాలని మనం తెలుసుకుందాం. 26 సంవత్సరాలటువంటి అనుభవంలో క్రైస్తవ నాయకత్వం అంటే ఏంటి అనేటువంటి ఆ యొక్క ఇంట్రొడక్షన్తో పాటు కొంత వివరాలు మీరు తెలియజేస్తుందిగా ఒకసారి మనం చేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఈ నేటి క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ నాయకత్వం మీద చాలా భిన్నమైన అవగాహన కలిగిన వారుగా, లేకపోతే ఇంటర్ప్రిట్ చేసుకొని చాలా కన్ఫ్యూజన్లో ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవ నాయకత్వము, ఈ లోకపు యొక్క నాయకత్వము రెండు భిన్న ధృవాలు లాంటివి. ఈ లోకంలో ఉన్న నాయకత్వము బైబిల్లో చెప్పబడిన నాయకత్వానికి ఒక రకం చెప్పాలంటే వ్యతిరేకమైంది అని మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే నూతన నిబంధనలో యేసు ప్రభువారు తన సంఘాన్ని ఆయన స్థాపించిన తర్వాత ఈ నాయకులను లేదా 12 మంది అపోస్తులను ఆయన నియమించి వారిని ఈ సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని దేవుని కొరకు అంటే ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి వారికి పనిని అప్పగించాడు. సో ఈ క్రైస్తవ నాయకత్వం నేటి దినాల్లో ఉన్న నాయకత్వము చాలా సరళంగా అంటే లిబరల్గా ఒక స్థానానికి లేకపోతే ఒక పదవికి అలంకారప్రాయంగా అయిపోయింది. నాయకత్వపు యొక్క లక్షణాలు ఏమాత్రం కనబడడం లేదు. కేవలము ఒక పోస్ట్ కొరకు చాలా డబ్బులు వెచ్చించి ఆ పోస్టును తీసుకునే స్థితిలోకి క్రైస్తవ సంఘాలు రావడం ఎంతో మనకు విచారకరమైన విషయాలు. అనేక సంఘాలను దర్శించినప్పుడు, అనేక సంఘ నాయకత్వాన్ని చూచినప్పుడు దేవుని యొక్క అనంతమైన జ్ఞానం చొప్పున ఆయన పాత నిబంధనలో అంటే మొదటి నుంచి కూడా నాయకత్వాన్ని గురించి ఆయన ఏం చెప్పాడు, ఎలాగా తన యొక్క ప్రజలను నడిపించాడు, ఎలాగ నాయకత్వపు లక్షణాలను ఒక వ్యక్తికి కలిగి ఉండాలని నేర్పించాడు, వారిని ట్రైనింగ్ చేశాడు. తర్వాత నూతన నిబంధనలు వచ్చే లోపల ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనే నాయకుడుగా ఆయన యొక్క మాదిరిని మనకు ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళడానికి ఆయన నాయకుడు అంటే ఏంటో, ఈ నాయకత్వం అంటే ఏంటో, సంఘాన్ని ఏ విధంగా కాయాలనో నేర్పించాడు. కాబట్టి ఇదినాలో బిబ్లికల్ లీడర్షిప్ అని, సర్వెంట్ లీడర్షిప్ అని, స్పిరిచువల్ లీడర్షిప్ అని, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అని రకరకాల అంటే లీడర్షిప్ని అనేక యాంగిల్స్లో చూసి వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అన్వయించుకుంటున్నారు. అయితే ఈ మీరు చెప్తున్నట్టు పాత నిబంధన గ్రంథంలో నాయకుడు, నూతన నిబంధన నాయకత్వం, ఈ రెండిటువంటి వ్యత్యాసాన్ని మీరు వివరిస్తారని అనుకుంటున్నాను. వ్యత్యాసం అనే దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ఎప్పుడు మారవు. ద కింగ్డమ్ రూల్స్ అంటారు. ఈ రూల్స్ ఏంటంటే దేవుడు మారడు గనక ఆయన యొక్క నియమాలు కూడా మారవు. నాయకత్వము అనేది ఎందుకు అవసరము? ఒక వ్యక్తికి లేదా లీడర్ అనే వ్యక్తి అంటే ఎప్పుడంటామంటే, ఉదాహరణకు ఒక చైర్ని అడ్డం ఉంది, చైర్ని ఒక నలుగురు పిలిచి ఈ చైర్ని ప్రక్కన పెట్టండి అన్నాం అనుకోండి. ఆ నలుగురు వస్తారు, ఆ చైర్ పట్టుకుంటారు. ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఏ మూలకు తీసుకువెళ్ళాలి? ఒక డైరెక్షన్ కావాలి. నలుగురు 4 డైరెక్షన్స్ ఇస్తే అది ఎక్కడికి పోదు. అలాగనే ఒక వ్యక్తి దాంట్లో లీడ్ తీసుకొని లేదు అక్కడ పెడదాము అన్నప్పుడు మిగతా ముగ్గురు ఒప్పుకుంటే అది స్మూత్గా అక్కడికి వెళ్తుంది. అంటే ఒక పనిని సజావుగా చేయడానికి నాయకత్వపు డైరెక్షన్ అవసరం. అందుకే లీడర్ అవసరం. సో నాయకుడు అనేవాడు ఒక దిక్సూచిగా, పాత్ ఫైండర్గా
ఒక మార్గదర్శిగా ఉంటాడనేది మనం బైబిల్ కోణంలో నుంచి మరి ఏ రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనము దాన్ని మనకి తెలియజేస్తుంది? కొంచెం వాక్యానుసారంగా మీరు చెప్పగలుగుతారా? అవును. మనము ఈ యొక్క నాయకత్వాన్ని గురించి చెప్పాలంటే ప్రెస్పిడోస్ అనే పదమే అన్ని చోట్ల వాడబడింది. దీనికి నాయకుడు లేకపోతే లీడర్ అనే పదాన్ని కొన్ని చోట్ల మాత్రమే వాడారు. ఉదాహరణకు పౌలు భక్తుడు తాను యొక్క ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా తాను అధ్యయనం చేసిన కారణాన ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు కనుక ప్రభు ఆయన వాడుకొని పాత నిబంధనలో ఉన్న సంగతులను క్రొత్త నిబంధన సంఘానికి ఏ విధంగా అన్వయింపచేయాలనో తన పత్రికల ద్వారా మనకు తెలియజేశారు. హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో తాను ఈ మాట నాయకుడు అనే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. చూడండి, మీరు నా కొరకు చదివితే హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 7వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 13 అధ్యాయము 7వ వచనం ప్రకారము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అదేవిధంగా ఈ మనము ఇంకొక మాట అంటే అదే వచనంలోనే అధ్యాయంలోనే 24 వచనం. మీపైని నాయకులైన వారికందరికిని పరిశుద్ధులందరికిని నా వందనములు చెప్పుడి. అదేవిధంగా 17వ వచనం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా దాన్ని సమ్మరైజ్ చేసి నాయకత్వము, నాయకుని యొక్క లక్షణాలు, అలాగనే వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని చూచి జాగ్రత్త పడమంటున్నాడు. అంత మాత్రం కాదు, వారి విశ్వాసాన్ని మాత్రమే గైకొనాలన్నాడు. కాబట్టి నాయకుడిగా ఉన్నవాడు కొన్నిసార్లు తప్పుదోవలో కూడా ఇతరులను నడిపించగలడు. ఉదాహరణకు క్రైస్తవ సంఘంలో జరిగిన అనేకమైన చిన్న తప్పుడు బోధ ఇప్పటికీ మనము అనేక శాఖోపశాఖలుగా చీలిపోయి అది ఎంతో సంఘానికి ఎంతో విభిన్నంగా వాక్యానుసారంగా లేకుండా ఉంది. ఉదాహరణకు మనం ఒకవేళ చెప్పాలంటే ఒక జెహోవా విట్నెస్ గురించి చెప్తాం. జెహోవా విట్నెస్ గురించి చాలా మంచి, అది ఎలా స్టార్ట్ అయింది, దాని యొక్క మూలకర్త ఎవరు అని చూస్తే ఆ వ్యక్తి చాలా ప్రభు కొరకు రోషం కలిగిన వాడు. కానీ తనకున్న ఒక్క వచనం యొక్క ఆధారంతో చేత తనకు కలిగిన ఎక్స్ట్రా బిబ్లికల్ విజన్స్ ద్వారా అతను దాన్ని సరిచూసుకోకుండా వాక్యానుసారంగా కాకుండా ఒకే ఒక దానితో ఒక శాఖను ఏర్పాటు క్రైస్తవ సిద్ధాంతమే పూర్తిగా మారిపోయింది. అలాగనే మనం చూస్తే ఒక్క చిన్న సిద్ధాంతం లేదా చిన్న మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ లీడ్స్ టు ఎ రాంగ్ కన్క్లూజన్. రాంగ్ కన్క్లూజన్ వచ్చినప్పుడు మన బేస్ అంటే మన యొక్క పునాదే సరైన పునాది కాదు. అంటే ఎక్కడ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో ఆత్మానుసారంగా లేఖనానుసారాన్ని అర్థం చేసుకోకుండా వాక్యాన్ని వక్రీకరించుకునేటువంటి సందర్భాలు ఎందుకు కలుగుతాయంటారు? దాని గురించి పేతురు చాలా స్పష్టంగా రాశాడు. పేతురు పత్రిక చివరి అధ్యాయంలో చూస్తే పౌలు రాసిన పత్రికలన్నింటినీ దానికి విద్యావిహీనులు, అస్థిరులైన వారు, దాన్ని చదివినా కూడా అర్థం చేసుకోలేని వారు దాన్ని ఏం చేస్తారంటే వారు దాన్ని అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేక పేతురు 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిని కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తగ్గిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. అంటే చాలా స్పష్టంగా పౌలు యొక్క రైటింగ్స్ని ఇక్కడ పీటర్ అథెంటికేట్ చేస్తున్నారు. కాబట్టి చాలామందికి క్రైస్తవ నాయకత్వంలో ఉన్నప్పుడు కొంతమంది పౌల్ లైన్ లీడర్షిప్ని ఒప్పుకోరు, అంటే అది వారికి నచ్చదు. కొంతమందికి ఫెమినైన్ థియాలజీ తెలుసు మరి. కాబట్టి పౌలు యొక్క థియాలజీ అంటే ఆ పౌలు చెప్పిన విషయాలను వాళ్ళకి నచ్చవు కనుక ఆయన పక్కన పెడతారు. కొంతమంది వారికి నచ్చిన విషయాలనే తీసుకొని అదే కరెక్టు అని వారి యొక్క ట్రెడిషన్స్ మీద వారు ఎక్కువగా ఆధారపడతారు. ఉదాహరణకు చర్చ్ యొక్క
అంటే సెమినరీస్‌లో గానీ, లేకపోతే బైబిల్ కాలేజెస్‌లో గానీ చర్చ్ పాలిటీ అని ఉంటది. లేకపోతే డాక్ట్రిన్ ఆఫ్ ది చర్చ్ చాలా తక్కువగా బోధిస్తారు. బోధించినా కూడా లైట్‌గా బోధిస్తారు. ఎపిస్కోపకల్ చర్చ్ అంటారు. అది ఎలా వచ్చింది? ఒక నాయకుడు ఉంటాడు. ఒకే నాయకుడు. ఆయన సూపర్ పవర్. ఆయన కింద అనేక మంది నాయకులుంటారు. ఆయన ఏం చెప్తే అంతే కింద వెళ్తుంది. దాన్ని ఏమంటారు? పోపల్. మనకు తెలుసు పోప్ ఉన్నాడు. ఒకే ఒక వచనం. యేసుప్రభు వారు స్వయాన చెప్పిన వచనం ఏంటంటే, "నీవు పేతురువు నీ మీద అంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను" అన్న మాట అంటే పత్రస్ అండ్ అక్కడ బండ అనే పదం స్టోన్. ఆ మాటకు ఆ రాయికి, బండకు అర్థం తెలియకుండా వాళ్ళు ఏమి ఇంటర్ప్రిట్ చేశారంటే, సంఘాన్ని పేతురు మీదే కడతాడు. పేతురే ప్రథమ ఆయన నాయకుడు అని పోప్ అని అక్కడి నుంచి వచ్చింది మనమాట. సో, పోపల్ అభిషేకం అంటారు ఏందంటే, ఆ నాయకత్వం పేతురు ద్వారా. వాళ్ళు పరలోకానికి గూడా లేతే ప్రార్థన చేసేటప్పుడు కూడా పేతురు ద్వారా ప్రార్థన చేస్తారు. అంటే మొత్తము ఒక చిన్న మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ లీడ్స్ టు ఎ బిగ్ మిస్టేక్. అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా తమ స్వప్రయోజనానికి, స్వనాశనానికి వారు ఈడ్చుకొనెళ్లారు. ఇంకా చాలా ఉదాహరణలున్నాయి. ఒక్క చర్చ్ పాలిటీలో గురించి చెప్తే, అక్కడ చర్చ్ గురించి చెప్పినప్పుడు, చర్చ్ యొక్క లీడర్‌షిప్ గురించి, న్యూ టెస్టమెంట్ గురించి మాట్లాడినప్పుడు చాలా కన్‌ఫ్యూషన్స్‌తో నేటి సంఘాలున్నాయి. ఉదాహరణకు అన్‌బిబ్లికల్ థింకింగ్ గూడా ఉంది. కొన్నిసార్లు ఈ యొక్క నాయకత్వం ఎలాగొస్తుంది అంటే, తాతలు ముత్తాతల నుంచి, నాన్న నుంచి కొడుకులకు సంక్రమించి, వారు దానికి యోగ్యులా కాదా అని వారి ప్రవర్తన ఏంటి, వారి జీవితం ఏంటి లేకుండా వారిని నాయకులుగా చేస్తున్నారు. నాకు తెలిసిన కొన్ని సంఘాల్లో ఈ యొక్క నాయకత్వం గురించి ఏం చెప్తారంటే, నాయకత్వం అంటే ఒక ఎల్డర్స్ అనొచ్చు, కమిటీ అనొచ్చు, మీరు ఏమన్నా చెప్పండి. అంటే చాలా చాలా పదాలు వాడాం. బైబిల్‌లో ఉన్న పదాలు పక్కన పెట్టేసి, యేసుప్రభు వాడిన పదాలను పక్కన పెట్టేసి, మనం చాలా చక్కగా దాన్ని మనకు అనుకూలంగా చేసుకున్నాం. ఉదాహరణకు కొన్ని సంఘాల్లో బాధ్యత గల సహోదరులు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అన్నారు. ఇంకా కొన్ని దాని చోట్ల గవర్నింగ్ బాడీ అన్నారు. ఇంకా కొన్ని సంఘాల్లో ఎల్డర్స్ అన్నారు. ఎల్డర్స్ అనే పదము బైబిల్ అనుసారమైన పదం. కానీ దాన్ని ఎట్లాగా ఎల్డర్స్ అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? యేసుప్రభు వారు ఏం చెప్పాడో మనము ఈ ఎపిసోడ్స్‌లో అంటే బిబ్లికల్ లీడర్‌షిప్ యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని మనం అనుసరిస్తే సంఘము ఆయనది. ఆయన తన స్వరక్తం చేత సంపాదించుకున్నాడు. ఒకవేళ పేతురు మీదనే సంఘం కట్టబడి ఉంటే, పేతురే దానికి ప్రాముఖ్యమైన వాడైతే, మానవ నిర్మితమైన సంఘం మీద దేవుడు తన రాజ్యాన్ని నిర్మించలేడు. పాత నిబంధన కాలం అంతట్లో మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఆయన పరిశుద్ధ సమాజంగా, సంఘముగా ఉన్నప్పుడు వారి మధ్యలో ఆయన ఉండాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క నిత్యమైన సంకల్పం ఏంటంటే, తన ప్రజలు తనతో ఉండాలని, ఆయన నిత్య మహిమలో మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పం. మనము ఒకవేళ ఈ గ్రేట్ డీల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఉంది కనుక 17వ శతాబ్దంలో ఒక హిస్టోరియన్ ఈ విధంగా అన్నాడు. వాళ్ళు ఏమన్నాడంటే, లైట్ అండ్ లైఫ్ బిగాన్ టు డిక్రీజ్ బికాస్ దే ఫర్గాటెన్ ద స్క్రిప్చర్స్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. సో, వారు ఆయనకి అబ్జర్వ్ చేసింది ఏందంటే, రాను సంఘములో లైట్ అండ్ లైఫ్ అంటే వెలుగు, జీవం 2 కూడా లేవు. నిర్జీవమైన సంఘాలు చాలా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు 15th సెంచరీలో జాన్ కాల్విన్ ఉన్నాడు. ఆయన కూడా చాలా ప్రయత్నం చేశాడు ఈ నాయకత్వ విషయంలో దాన్ని రివైవ్ చేయాలని. కానీ ట్రెడిషన్స్ తర్వాత వాళ్ళ యొక్క బికాస్ ఆఫ్ దేర్ అంటే వాళ్ళ విల్లింగ్‌నెస్ లేదు. తర్వాత మనం చూస్తే 19th సెంచరీలో కూడా జార్జ్ ముల్లర్ ట్రై చేశాడు సంఘం యొక్క నాయకత్వం విషయంలో. కానీ అక్కడ కూడా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్క్రిప్చర్స్. దే ఆర్ నాట్ విల్లింగ్. మన క్రైస్తవ సమాజంలో నేటికిని కొన్ని విషయాలు ఒప్పుకోరు. నాయకత్వం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను అంటే సంఘాల్లో వెళ్ళినప్పుడు చూస్తాను, వారి కమిటీ గానీ, లేకపోతే వాళ్ళ ఎల్డర్స్‌లో గానీ ఎవరుంటారంటే మామ, అల్లుళ్ళు, బావలు, బావమరుదులు. అంటే ఉండడం తప్పు కాదు. ఒకాయన అన్నాడు,
నాయకత్వంలో నేనని ఉండాలా, ఆయనని ఉండాలా. అంటే ఆయన ఉండకుంటే నేనుంటా. నేను లేకపోతే ఆయన ఉండాలి. ఎందుకు? వారి యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి, లేకపోతే వారి యొక్క ఇదంతా ఏం చెప్పాలంటే సంఘాన్ని నాయకత్వం చేసడం మాత్రమే కాదు, డబ్బు విషయంలో కూడా సంఘాన్ని తప్పుదోవ పట్టించడానికి చాలామంది అంటే విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. అందుకే యేసుప్రభు వారు తన యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చక్కగా ఆ దినాల్లో ఉన్న నాయకత్వాన్ని, అంటే పాత నిబంధనలో ఉన్న నాయకత్వం అది, దాని గురించి చెప్తూ వారిని గురించి కొన్ని విశ్లేషణ చేశారు. చాలా స్ట్రైట్‌గా చెప్పారు. ఇది మామూలుగా వారికి కూడా అర్థమవుతుంది. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23 అధ్యాయము మొదటి 12 వచనాలు చదివితే అక్కడ యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, జనసమూహముతోనూ తన శిష్యులతోనూ చెప్తున్నాడు. అంటే హి వాస్ మేకింగ్ వెరీ పబ్లిక్ అండ్ ఓపెన్. ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ టాక్. ఏంటి అంటే అక్కడ మీరు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మోషే పీఠం మీద కూర్చుంటారు. అంటే న్యాయ స్థానం మీద కూర్చుంటారు కనుక వారు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళు చెప్పేవన్నీ మీరు గైకొనండి, కానీ వారు క్రియల చొప్పున వెరీ క్లియర్‌గా చెప్పారు. నాయకుల యొక్క క్రియలు చూశారంటే భయపడతాం. వారి అంతరంగ జీవితము, బాహ్య జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి నాయకుల్ని వెంబడించేవారు పొరపడిపోతారు. ఏ దినమైనా ఏ నాయకుడినైనా, ఒక నాయకుడిని మీరు వెంబడిస్తే ఆ నాయకుడు పడిపోతే వీళ్ళు కూడా పడిపోతారు. కాబట్టి నాయకుడు ఎవరు? యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఏంటో ఇక్కడ చదువుదాం. ఏంటంటే అయినను వారు చెప్పుదురే గాని చేయుదురు, మోషెక్కము కాని భారమైన బరువులను మీ మీద పెడతారు అని చెప్తూ, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయదు. నంబర్ 1 క్వాలిటీ. నాయకత్వంలోకి ఎందుకంటే మనుషులు కనబడాలి. నేను రికగ్నైజ్ కావాలి. రెండవది, తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దగా, అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ చాలా పెద్దగా కనబడాలి. అంటే ప్రత్యేకంగా కనబడాలి. ఉదాహరణకు కోట్ వేసుకున్నాను, టై కట్టుకున్నాను, ఇది ఒక ప్రోటోకాల్. ఇది ఉంటే కొంతమందికి యాక్సెప్ట్ అవుతారు, కొంతమందికి ఇది ఉంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఇది కనబడాలి, బాగా కనబడాలి నేను అని, అంటే ఒక డ్రెస్, సరైన డ్రెస్ మాత్రమే ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ చేస్తే, నీకంటే దాన్ని ఎక్కువగా ప్రకటించడానికి చూస్తే ఇది మనమాట. అంటే రక్షరేకులు అంటే ఇవన్నీ కూడా మన తెలుగులో మనకు అర్థం కావాలంటే గౌన్స్లు ఉంటాయి కొన్ని, కలర్ఫుల్ గౌన్స్ అక్కడ చూస్తే తెలుస్తుంది మీకు. విందుల్లో అగ్రస్థానాలు కావాలి వాళ్ళకు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు కావాలి, సంత వీధుల్లో కావాలి, మనుషుల చేత బోధకులు అని పిలువబడుతూ ఉంటారు. అందుకే ప్రభువు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు. చదువుతారా? 8వ వచనం చదువుదాం. 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ నాయకత్వాన్ని గురించి చెప్తూ, అంటే శాస్త్రులు, పరిసయ్యుల గురించి చెప్తూ, మీరందరూ, వాళ్ళందరికీ ఆశయం ఏంటంటే బోధకులను పిలువబడాలి, రబ్బీ అని పిలువబడ్డాలి. కానీ ప్రభు అంటున్నాడు, మీ బోధకుడు ఒక్కడే. ఎవరు? నీ ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, రెండవది, ఒక్కడే మీ గురువు. 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఫాదర్ అనే పదం ఎందుకు? దేవుడు అంటే ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా చెప్తుంటే, మానవుని యొక్క జ్ఞానము, కొంతమంది తండ్రి గారు అని పదం యూజ్ చేస్తారు, తల్లి గారు, తండ్రి గారు అని యూజ్ చేస్తారు, ఫాదర్ అని యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో కొన్ని సంస్థల్లో, కొన్ని ఆర్గనైజేషన్స్లో. మరి ఈ వాక్యానుసారంగా చూస్తే అది మరి వాక్యానికి విరుద్ధం. తండ్రి అని పిలవండి. వాళ్ళకి ప్రభు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీరు తండ్రి అని పిలిస్తే పరలోకపు తండ్రి పోతారు. అందుకే మీరు తండ్రి అని పిలువబడొద్దు, పరలోకపు తండ్రి ఒక్కడే ఉన్నాడు. 10వ శతాబ్దంలో ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ ఏంటంటే, వికార్ ఆఫ్ గాడ్, వికార్ ఆఫ్ క్రైస్ట్ అని ఎప్పుడైతే వచ్చాయో, దేవునికి వాళ్ళు రీప్లేస్ చేశారు, క్రీస్తును రీప్లేస్ చేసేసుకున్నారు. సో అలాంటి అంశాలు ఈరోజు మనం చూస్తున్నాం అన్నమాట చరిత్రను బట్టి. కాబట్టి ఇక్కడ ఒక కింగ్డమ్ రూల్ ఉంది. యేసుప్రభు వారు చాలా చక్కగా ఈ మాటను మనం చెప్తే, ఈ సంఘాల్లో నాయకత్వానికి చాలా ప్రాముఖ్యమైన ఈ రూల్ ఏంటంటే 12వ వచనం. తను హెచ్చించుకున్నవాడు. సరే, 11వ వచనం. 11వ వచనం చదువుదామా? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడైన వాడు మీలో పరిచారకుడు. పరిచారము అంటే ఏంటి? అద్భుతంగా ఈ మాట రాయబడింది కదా. ప్రభు చాలా చక్కగా అంటే నేను పైన ఉండేవాడిని కాదు, కానీ
యజమానుడు, సేవకుడు అని చెప్పినప్పుడు సేవకుడిగా ఉండాలనేది పరిచర్య చేయాలి. పరిచర్య చేయడానికి. కింద ఇంకో మాట ఉంది. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది కింగ్డమ్ రూల్ అంటాం. ఇది హెచ్చించుకుంటూ వెళ్తారు. ఒక సమయం వస్తుంది. అక్కడి నుంచి పడితే మళ్ళా లేవలేరు. క్రీస్తు సంఘముతో ఎవరైతే తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వారి అంతం బాగుండదు. మీరు ఎవరినైనా చూడండి, సంఘాన్ని ఎవరైనా లైట్‌గా తీసుకొని సంఘ నాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తే వారి జీవితాలు అంతము బాగుండదు. వారు కొంతకాలం వెలుగుతారు. కానీ ప్రభువు దాన్ని ఓర్చుకొని వారికి కూడా సమయం ఇస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో చెప్పిన మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే అవి. మీ పైని నాయకుల్ని మీరు జాగ్రత్తగా చూడండి, వినండి. కానీ వారి ప్రవర్తన ఫలాన్ని జాగ్రత్తగా చూడండి. అనుసరించొద్దు. వారు చెప్పుదురే గాని చేయరు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకో మాట వారు ఎట్లా చేయాలి పని అంటే సంతోషంతో చేయాలి. సంతోషంతో చేయకపోతే వారు ఎందుకంటే మన ఆత్మలను కాసేవారు. ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ది లీడర్‌షిప్ ఈజ్ అంటే సంఘంలో మన యొక్క సోల్స్‌ని వారు కాయాలి. అంటే టు ప్రొటెక్ట్ అస్, టు ఫీడ్ అస్. నేను అంటే ఒకవేళ మనము షెపర్డ్ అండ్ షీప్ గురించి ప్రభువు చెప్పినాడు. ఆ విషయాలు చెప్పినప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఏంటో మనము తెలుసుకుంటాం. ఎందుకంటే నాయకత్వం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తారు బ్రదర్. ఎందుకంటే నేటి సంఘాల్లో ఉన్న సంఘ నాయకత్వము బైబిలానుసారమైన నాయకత్వముగా లేదు. అది అంటే మనకిష్టంగా 3 సంవత్సరాలు నువ్వుండు, 4 సంవత్సరం నేనుంటాను అన్న ఒక మానవ రీత్యా ఆలోచన కలిగి ఈరోజు మనం చూసేటువంటి కార్పొరేట్ లీడర్‌షిప్ లేకపోతే సంఘంలో ట్రెడిషనల్ మేనేజ్మెంట్ లీడర్‌షిప్ గాని, జియో పొలిటికల్ లీడర్‌షిప్ గాని మనం చూసినట్టు మీరు చెప్పేటువంటి విధానాలుగా ఉన్నాయి కదా! రిలేషన్‌షిప్ బేస్డ్ లీడర్‌షిప్, తర్వాత జినియాలజికల్‌గా వచ్చినటువంటి లీడర్‌షిప్. ఇది మరి బహుశా మన పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు మరొక రాజు మరణించిన తర్వాత వారి యొక్క కుమారుడు రాజుగా అవ్వడం అనేది మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఈ యొక్క లీడర్‌షిప్ వచ్చిందంటారా? ఈ జియో పొలిటికల్ లీడర్‌షిప్ అనేది? చాలా చక్కని ప్రశ్న. ఎందుకంటే పాత నిబంధనలో నాయకుడు ఎవరు అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము, పని కోసము దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తిని ద్వారా అనేకులను తన వైపు అంటే తను చెప్పిన మాటను వినేటట్టు చేసి వారిని తన యొక్క అంటే ఏదైతే పని జరిగించాలో ఆ పని జరిగిస్తాడు. ఉదాహరణకు మోషే జీవితాన్ని మనం తీసుకుంటే మోషే పుట్టేటప్పటికి ఈ ఐగుప్తులో ఈ ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. అందుకే ప్రభువు వారి యొక్క మొరను, వారి యొక్క హీన స్థితిని చూచి వారు మొరపెట్టినప్పుడు ప్రభువు విని ఒక రక్షకుని పంపించాలనుకున్నాడు. ఆ రక్షకుడే మోషే. మోషే పుట్టిన తర్వాత ఎలాగో ఆయన మోషేని ప్రభువు సంధించినప్పుడు మార్గం మిద్యాను అరణ్యంలో ఆయనను వెళ్ళమంటే అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఫరో నుంచి పరిగెత్తొచ్చాడు. ఎక్కడికి వెళ్ళమని అంటే ఫస్ట్ నువ్వు ఇశ్రాయేలు పెద్దలకు దగ్గరకు వెళ్ళమన్నాడు. నిర్గమకాండం మనం చూస్తాం 3వ అధ్యాయంలో నిర్గమకాండం 3:16. 3:16 చదువుతానండి. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మేము రప్పించదని సెలవిస్తున్నాయి వారితో చెప్పుము. అంటే మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఎవరు ఈ పెద్దలు ఎవరు? ఇశ్రాయేల్ పెద్దలు? ఇక్కడ అది నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి మాట్లాడాలి? ఇశ్రాయేలు పెద్దలను పోగు చేయమన్నాడు. అంటే అప్పుడే ఆల్రెడీ ఆ ఇశ్రాయేలీలో వారి యొక్క గోత్రం ప్రకారము అంటే ఫ్యామిలీ హెడ్ ఉండేవారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యామిలీకి హెడ్ ఎవరు? తండ్రి. ఎందుకు తండ్రి హెడ్‌గా ఉంటాడు? తన యొక్క బాధ్యత ఏందంటే కుటుంబాన్నంతా కూడా చూచుకునే బాధ్యతను తండ్రికి దేవుడిచ్చాడు. అందుకే తండ్రి అనే పదము చాలా విస్తృతార్థమైన దేవుని కూడా మనం తండ్రి అని పిలవడానికి కారణం అదే. కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళమన్నాడు. పెద్దల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళి ఆ పని చెప్పాడు. వాళ్ళు నమ్మరు నన్ను అన్నాడు. నమ్మరు, దేవుడు నాతో కనబడ్డాడంటే నమ్మరు అన్నాను. కానీ ప్రభువు 2 సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు బట్టి వారు నమ్ముతారు నీతో. ఒకటి నమ్మకపోయినా ఇంకోటి నమ్ముతారు. అంటే ఒక ప్రూఫ్ వాళ్ళు అడిగితే చూపించారు. ప్రభు అది కూడా చూపించారు. వాళ్ళు నమ్మారు, విన్నారు. దేవుడు వారిని కనికరించారని వారు తెలుసుకున్నారు. కానీ మోషే రెడీగా లేడు. మోషే
తిరిగి వెళ్ళడానికి నేను ఎవరిని అంటే అక్కడికి వెళ్ళడానికి నేను పనికిరాను అన్నాడు. ఎవరైనా నాకంటే బాగా మాట్లాడేవాడిని పంపిమ్మన్నాడు. కానీ మోషేని దేవుడు తిట్టి, "నువ్వు వెళ్ళు. నువ్వు మాట్లాడడానికి చేత కాకపోతే మీ అన్న ఉన్నాడక్కడ. ఆయనను కూడా కలువు. చాలా సంతోషపడతాడు. ఆయన నీ నోట్లో ఏది చెప్తానో ఆ మాటలు ఆయనకి చెప్పు. ఆయన మాట్లాడతాడు ఫరో దగ్గరికి వెళ్ళి. నువ్వు ఎవరెవరు వెళ్ళాలి ఫరో దగ్గరికి?" చాలా మనము చాలాసార్లు మనం మిస్ అవుతూ ఉంటాం. ఏంటంటే మోషేతో పాటు ఎవరెవరు వెళ్ళాలనో ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. నిర్గమకాండం 5వ అధ్యాయము 1వ వచనం నుండి, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారన్నది. కాబట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఫరోతో పోయి చెప్పు. కాబట్టి వాళ్ళు అంటే మోషే అహరోనులు ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి వాళ్ళు మాట్లాడారు. కానీ అంటే ప్రభువు వారి యొక్క పెద్దల యొక్క నాయకత్వాన్ని కూడా ప్రభు గుర్తించినాడు. దేవుడు గుర్తించాడు. కనుకనే వారి దగ్గరికి పంపాడు. ఇప్పుడు ప్రజలతో డైరెక్ట్ మాట్లాడలేరు. అంతమందితో మాట్లాడాలంటే కష్టం. కాబట్టి నాయకుడితో మాట్లాడితే అతను కమ్యూనికేట్ చేయగలడు. ఒకవేళ క్షుణ్ణంగా మనం చెప్పాలంటే పాత నిబంధనలో 3 ప్రాథమికమైన నాయకత్వాలు ఉన్నాయి. మన ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా చూస్తే. ఒకటి ఏమంటే ప్రీస్ట్, రెండవవాడు ప్రవక్త, మూడవవాడు కింగ్. లేకపోతే కింగ్, ప్రీస్ట్, ప్రాఫెట్. కింగ్ అంటే మనం కింగ్ అనే పదాన్ని వాడినప్పుడు రాజు అనే పదం మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇతరుల వల్లే మాకు రాజు కావాలి అన్నారు. దేవుడు వారితో ఏమన్నాడు, నన్ను రాజుగా ఉండకుండా మీరు తృణీకరించారు కనుక మీకు రాజునిస్తా. కానీ రాజు ఏమేం చేస్తాడో, ఏ విధంగా తన కొరకు వాడుకుంటాడో చెప్పాడు. అయినా వాళ్ళు రాజు కావాలన్నారు. కాబట్టి రాజుల్ని ఇచ్చాడు దేవుడు. రాజు పనేంటి? రూల్ చేయాలి. రూల్ ఎందుకు? దేశము సుభిక్షితంగా ఉండాలంటే, చెడును నిర్మూలించాలంటే రాజు అవసరం, సంరక్షణ అవసరం. శత్రుబారి నుంచి కాపాడే బాధ్యత రాజుతుంది. రెండవది ప్రీస్ట్. ప్రీస్ట్ ఎందుకు? దేవునికి మానవునికి మధ్యలో అతను అర్పణ అర్పించడం మాత్రమే కాదు, పాప క్షమాపణ జరిగించడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రీస్ట్ అంటే యాజకుడు అవసరం. మూడవది ప్రవక్త. ప్రవక్త పని ఏంటంటే ఆయన సొంతంగా చెప్పడానికి ఏమీ లేదు. దేవుడు ఏం చెప్పమంటాడో అవే మాటలు తీసుకుని వచ్చి ప్రజలకు చెప్పాలి. అది మాత్రమే చెప్పాలి. అవి మాత్రమే చెప్పాలి. అయితే మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న లీడర్షిప్ని, న్యూ టెస్ట్మెంట్ లీడర్షిప్ని మన రాబోయే ఎపిసోడ్స్లో మనం ఇంకా వివరంగా వాటి గురించి మనం తెలుసుకుందాము. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనము ఈ యొక్క అంశాలను మనం ఇంట్రొడక్షన్గా తీసుకున్నాం కాబట్టి, ఇంకా ఏదైనా క్లుప్తంగా ఈ యొక్క అంశాన్ని మీరు కవర్ చేయగలిగితే, ఈ ఇంట్రొడక్షన్ టాపిక్లో మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నాయకత్వము, నూతన నిబంధన నాయకత్వం, ఈ 2 నాయకత్వాలని మరి మనం ఎలా ముందుకు తీసుకుని వెళ్దాం, ఎలా విశ్లేషిద్దాం? మీకు ఇప్పటికీ ఒక వచనం మీ తలంపుల్లో ఉండొచ్చు. ఏంటంటే పేతురు రాస్తూ ఏమన్నాడు, ఆయన మనల్ని ఈ యొక్క రాజులైన యాజక సమూహకంగా చేశాడు అని. ఎందుకు ఆ మాట రాయబడింది అంటే, రాజు యాజకుడు ఒక పని చేయలేరు. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఇది పేతురుకి అర్థమైంది. కాబట్టి ఈ పదాలను వాడుతున్నాడు. రాజులైన యాజక సమూహం. రాజు పని చేయాలి, యాజకుని పని చేయాలి, ఇంకా దేవుని సొత్తైన ప్రజలము ఆ పని కూడా చేయాలి. ఆయన చేయవలసిన పనిని మనము కాబట్టి ఈ 3 యేసుక్రీస్తు వారి లోకంకి వచ్చినప్పుడు ఆయన మానవునికి దేవునికి మధ్యలో యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఆయన పేరు. ఎందుకు ఆయన ప్రధాన యాజకుడు అంటే, ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న పని కూడా ప్రధాన యాజకత్వమే. ఆయన మన పక్షంగా తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు అని మనం చదువుతాం హెబ్రీ పత్రికలో. రెండవదిగా ఆయన ఒక రాజు. ఆయనను పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? అంటే అవును, నువ్వు అన్నట్టే. ఎందుకంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. అది నా రాజ్యము ఇహలోక సంబంధమైతే నేను పిలిస్తే వస్తారు. కానీ క్లియర్గా చెప్పాడు, ఆయన రాజే. ఆయన అబద్ధం ఆడనేరిన దేవుడు కనుక తాను రాజు అని చెప్పాడు. యూదులకు మాత్రమే కాదు రాజు, ఆయన అందరికీ రాజు. యేసుక్రీస్తు అందరికీ రాజు.
అంటే ప్రభువు అనే మాట రాజు అని అర్థం. Yes. ఈజ్ ఎ లార్డ్ ఆఫ్ ఆల్. కాబట్టి రెండవది రాజు కూడా ఆయనే. మూడవది ప్రవక్త. దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి పంపబడినవాడు. ఆయన ఏం చెప్పాడో అవే మాటలు నేను చెప్పాను అని యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే మీకు అర్థం కావడం లేదు నేను చెప్పేది. నా తండ్రి ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నాను. ఆయన ఏం చేయమన్నాడో అదే చేస్తున్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారని వారు లీడర్స్‌తో చెప్పాడు. ఈ పాత నిబంధన లీడర్‌షిప్ క్రొత్త నిబంధనలో కూడా వచ్చింది. అంటే యేసు ప్రభు సమయానికి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అంటే అక్కడ ఒక సన్‌హెద్రిన్ అంటారు. అంటే 70 లీడర్స్ ఆఫ్ ది వాళ్ళ యొక్క ఏమంటారు కమ్యూనిటీ ఇశ్రాయేలీయులకు. రోమన్ సభ రోమన్ సామ్రాజ్యము వారి మీద దండెత్తి వారిని ఎంత లోపరుచుకున్నా కూడా లోకల్‌గా రిలీజియస్‌గా ఏదైనా విషయాలుంటే దాన్ని చేసుకోవడానికి అధికారం ఇచ్చారు. రిలీజియస్ మ్యాటర్స్‌లో రోమీయులు ఎప్పుడు కూడా తలదూర్చలేదు. అందుకే వారన్నారు, మనం చూస్తాం హేరోదు విషయంలో కూడా ఇదేదో రిలీజియస్ విషయము లేకపోతే నాకు తెలీదు మీరే విచారించుకోండి అన్నాడు. చాలా సార్లు ఈ పెద్దలు అనేవారు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు పెద్దలను వ్రాయబడి ఉంటుంది అక్కడ. పెద్దలు వేరు మళ్ళా. కాబట్టి ఈ పెద్దలు 70 ఆ సన్‌హెద్రిన్ యేసు ప్రభువును వారు అనుమానించారు. ఆయన మెస్సయ్య అని వారికి తెలియలేదు. కనుక ఆయన నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారు. ప్రభువు వారికి ఆన్సర్ చెప్పాడు. రానున్న దినాలు అంటే ఎపిసోడ్స్‌లో యేసుక్రీస్తు వారు ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్న నాయకులను, పాత నిబంధన నాయకులను ఏ విధంగా సరిచేశాడో, ఈ సంఘానికి అంటే తన సంఘానికి ఎటువంటి నాయకత్వం అవసరమో తాను చేసి చూపించాడు. ఆ విషయాల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జాషువా గారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మరి రాజు లేదా మరి యాజకుడు మరి మూడవటువంటి ప్రవక్త ఎలా ఉన్నారనేటువంటి క్లుప్తమైన విషయాలు మీకు తెలియజేశారు. నూతన నిబంధన ఉన్నటువంటి నాయకుడు అంటే ఎవరు, మరి పెద్దలు అంటే ఎవరు, వీటినటువంటి వివరణ మీరు చాలా క్లుప్తంగా వివరించిన విధానం బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మరి రాబోయే ఎపిసోడ్స్‌లో మనం ఇంకా లోతైన విషయాలు, లోతైన మర్మాలుగా తెలుసుకుందాము. రెండో ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా మరి పాస్టోరల్ లీడర్‌షిప్ మరి ఏ రీతిగా ఉంటుంది, సంఘ పరిచయమైనటువంటి నాయకత్వం ఏ రీతిగా ఉంటుందో ఆ అంశం మనం తెలుసుకుందాం. అంతవరకు మరి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో ప్రైజ్ మచ్. ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.